పోలీస్ ఈ మాట వింటే ఎంతటి భయస్థుడికైనా గుండెల్లో ఇట్టే ధైర్యం పెరుగుతుంది. అదే నేరం చేసిన వాడికి వెన్నులో వణుకు పుడుతుంది. బట్ ఇప్పుడు ఆ మాట అంటే జనాలకు, అందులో మహిళలకు కూడా దడ పుట్టుకొస్తుంది. కారణం వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే. కాపాడాల్సిన వారే కామాంధులుగా మారుతున్న వెనపై ఓ రిపోర్ట్. ఒకడు సిగరెట్ తాగితే అతని జీవితం పాడవుతుంది. మద్యానికి బానిసైతే కుటుంబం రోడ్డున పడుతుంది. డ్రగ్స్ బారిన పడితే సమాజమే ఎలా పాడవుతుందో ఇప్పుడు ఒక్కరు చేసిన తప్పు మొత్తం డిపార్ట్మెంట్ తల ఎత్తుకోకుండా చేస్తోంది. చేనుకు కంచె ఎంత ముఖ్యమో జనాలకు పోలీసులు అంతే ముఖ్యం. జనాల మాన ప్రాణాలు వారి ఆస్తుల్ని కాపాడడానికి రక్షణ కవచంలా ఉంటారు. తమ ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఎదుటివారి ప్రాణాలు కాపాడాలని చూస్తారు. ఆ తెగింపు ఒక్క పోలీస్కే ఉంటుంది. నేరం చేసిన వాడి తాట తీసేందుకు తండ్రిలా దండించే స్థానం వారికే కల్పించారు. అందుకే పోలీస్కి మన వద్ద అంత విలువ ఉంటుంది. చట్టాలను అమలు చేసి బాధితులను రక్షించే పని కోసం నిరంతరం వారు శ్రమిస్తారు. ఓ దీక్షలా కఠోర విధులు నిర్వహిస్తున్నా కొందరి ప్రవర్తన డిపార్ట్మెంట్ సిగ్గుపడేలా చేస్తోంది. రక్షణ ఇవ్వవలసిన ఖాకీలే కొందరు కామాంధుల్లా మారి దారుణాలకు తెగబడుతున్నారు. ఆ ఘటనలే పోలీసులపై ఉన్న నమ్మకం సన్నగిల్లేలా చేస్తోంది. టాస్క్ ఫోర్స్లో సిఐగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఓ మహిళను గన్తో బెదిరించి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు చేస్తే ఏకంగా ఆమెను, ఆమె భర్తను చంపేందుకు కుట్ర పన్ని జైలు పాలయ్యాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనాలకి దారితీసింది. అంతా సరిగ్గా ఉందనుకునే లోపు కాళేశ్వరం ఘటన బయటపడింది. ఎస్ఐ భవానీసేన్ తన తోటి పనిచేసే మహిళా కానిస్టేబుల్ని గన్తో బెదిరించి అత్యాచారం చేశాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తాజాగా మరో ఘటన. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్ మైనర్ బాలికను భయపెట్టి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్తే నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ హెచ్చరించాడు. బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎడ్వేర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఓ మహిళ విచారణ పేరుతో ఓ సిఐ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. సిఐ నుండి తనకు రక్షణ కల్పించాలని కోరింది. తెలియకుండా లావాదేవీలు మా మధ్య జరిగినాయి. దాన్ని ఆసరాగా తీసుకొని శేఖర్ అని ఆయన నన్ను భర్త లేని టైంలో అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, నన్ను చంపేస్తానడం, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, చాలా రకాలుగా హింసించాడు. అదే ఆధారంగా తీసుకుని ఎంటీ చెక్కుల మీద, బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం నా భర్తకు చెప్పినా, వాళ్ళ భార్యకి చెప్పినా నన్ను ఏదో ఒక ఫాల్స్ కేసులో ఇరికిచ్చి లాకప్ డెప్ చేస్తానని సెక్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఒకసారి నా భర్త లేని టైంలో రావడం, గోండాలందరినీ తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, చంపేస్తానని ఇలా నానా రకాలుగా చెప్పలేని పదాలతో బూతులాడి నన్ను అనేక రకాలుగా మానసికంగా హింసిస్తున్నాడు. నేను ఆంధ్రాకి వెళ్ళాను. పిల్లల్ని హాలిడేస్ వచ్చే టైంలో కూడా ఫోన్ ట్రాప్ చేసి, లొకేషన్ ట్రాప్ చేసి ఎక్కడున్నావు అని అడిగి కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్ని పంపించి
చాలా రకాలుగా అండి, ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే తట్టుకోలేక నేను నా భర్తకి చెప్పి నేను రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఇప్పుడు ఏసీబీ గారికి కూడా ఇవ్వడానికి వచ్చా. డీజీపీ గారిని కూడా ఇస్తాను. మీరే న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇటీవల వరుసగా ఎదురవుతున్న సంఘటనలపై పోలీసు ఉన్నతాధికారులకు మింగుడు పడని వ్యవహారంలా మారింది. 24 గంటల పాటు శ్రమించి జనాల్లో భరోసా కల్పించే సమయానికి వరుసగా ఎదురవుతున్న కేసులు తలనొప్పిగా మారిపోయాయి. తప్పు చేసిన వారు తమవారు అయిన శిక్ష తప్పదంటూ చెబుతున్నారు. మహిళలు, యువతుల కోసం షీటీన్స్ భరోసా ఉన్న మహిళలపై జరుగుతున్న దాడులు సమాధానం లేని ప్రశ్నలుగా మారుతున్నాయి. అందుకే పోలీస్ బాసులు ముందు కింది స్థాయి వారిలో పరివర్తన తేవాలని వారి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. పోలీసులే లైంగిక దాడులకు పాల్పడకుండా కట్టుదిట్టం చేయాలని, తప్పు చేసిన తమ డిపార్ట్మెంట్ వారికి కఠిన శిక్ష పడేలా చేస్తేనే వీటికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. సో పోలీస్ ఉన్నతాధికారులు చేసే ప్రయత్నాలు మహిళలకు ఎంతవరకు నమ్మకం కలిగిస్తాయో వేచి చూడాల్సిందే. ఒక వ్యక్తి సిగరెట్ తాగితే అతని జీవితమే మాత్రమే నాశనం అవుతుంది. అదే మద్యానికి అలవాటైతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అదే డ్రగ్స్ బానిస అయితే సమాజంపై ప్రభావం పడుతుంది. అదే తరహాలో ఒక వ్యక్తి చేసిన తప్పు యావత్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది. ఇటీవల కాలంలో చూస్తే ఏదైతే రక్షణ కల్పించాల్సిన పోలీసులే కొందరు కామాంధులై మహిళల పట్ల దారుణాలకు ఒడిగడుతున్నారు. దీనిపైన పోలీస్ బాసులు చాలా సీరియస్ కూడా అయ్యారు. గతంలో టాస్క్ ఫోర్స్ సిఐగా పనిచేస్తున్న నాగేశ్వర ఓ మహిళను గన్తో బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరొక ముందే పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక ఘటనలు వరుసగా ఎదురవుతున్నాయి. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ తన తోటి మహిళా కానిస్టేబుల్ని గన్తో బెదిరించి అత్యాచారం చేయడం, తాజాగా శంషాబాద్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడి వరుసగా ఆమె పైన ఘాతుకానికి బలపడడం. ఈ విషయం ఎవరికైనా చెప్తే ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతానంటూ ఏదైతే భయపెట్టడం, ఆ తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, ఇప్పుడు కాకి బాస్లకు ఇది మింగుడు పడని వ్యవహారంలా మారింది. జనాల్లో ఎలాంటి పరివర్తన తీసుకురావాలని పోలీసు చేసిన ప్రయత్నాలన్నీ, ఇలాంటి కాకిలో కొందరు కామాంధులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా, వారు చేసే వ్యవహారాలన్నీ కూడా నీరుగార్చే విధంగా మారాయి అని చెప్పేసి వారు తలపట్టుకొని కూర్చున్నారు. పరివర్తన అనేది ప్రజల్లోనే కాదు, తమ డిపార్ట్మెంట్లో కూడా ఉండాలి అని చెప్పేసి భావిస్తున్నారు. అందుకే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక నిఘా టీంని ఏర్పాటు చేసి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు కానీ, సిబ్బంది కానీ ఎలా పనిచేస్తున్నారు, వారి కదలికలు ఏంటి అనే దానిపైన నిఘా పెడుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో కనుక ఇలాంటి ఘటన ఎదురైతే మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా ఈ వ్యవహారం పైన సీరియస్ అవ్వడం, అలాగే సమీక్షా సమావేశాలు నిర్వహించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇక పోలీస్ వ్యవహారం అనేది క్రమశిక్షణకు ఎంత మారుపేరు, అలాగే జనాల ప్రాణాల ఆస్తుల పరిరక్షణ ఏదైతే ధ్యేయంగా ముందుకు సాగుతూ కఠోర విధులు నిర్వహిస్తున్న కాకికి మరోసారి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. చూడాలి మరి పోలీసులు చేస్తున్న సంస్కరణలు ఎంతవరకు ఫలిస్తాయో. ఓటు స్టూడియో.